భద్రకాళి వీరభద్రుడు వీరింద్రనందో అల్లమా ప్రభురాయునందో శివాయల్లాది ప్రమధులకు వీరింద్రనందో. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగాధర్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్ని అయితే చూపిస్తున్నాను. అదే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. ఇది మెదక్ జిల్లా జిన్నారం మండలం బొంతపల్లి గ్రామంలో అయితే ఉంది. ఇది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ అండ్ మెదక్ అండ్ నర్సాపూర్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మనం అక్కడ ఆర్చ్ చూసాం కదా, ఆ ఆర్చ్ నుంచి లోపలికైతే రావాలి. లోపలికి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. లోపలికి వచ్చాక ఇక్కడ మనకి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు టెంపుల్. ఇప్పుడు ప్రజెంట్ ఈ టెంపుల్ రాజగోపురం అయితే రెనోవేషన్ అయితే జరుగుతుంది. మనకి గుడికి ప్రధాన ద్వారానికి ఎదురుగా 2 వైపులా చూస్తున్న శివుడు, ఆయనను కొలుస్తూ నందీశ్వరుని విగ్రహం అయితే దర్శనమిస్తాయి మనకి గుడి ఎదురుగా. ఇంకా ఇక్కడ పండుగల్లో స్వామివారిని ఊరేగించే రథం కూడా మనకి ఇక్కడ అయితే దర్శనం ఇస్తుంది. నెక్స్ట్ ఇదేనండి అగ్నిగుండం. ఇదేంటంటే జాతరలో ఎవరైనా స్వామివారికి మొక్కుకున్నప్పుడు ఈ అగ్నిగుండం అయితే దాటుతారు. తర్వాత ఇదే ఆలయ ముఖద్వారం అన్నమాట. ఆ పక్కనే మనకి 4 కాళ్ళ మండపం అయితే కనిపిస్తుంది. ఆ పైన మీరు చూస్తే 4 నందులు అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే స్వామివారికి కళ్యాణం ఇక్కడైతే జరిపిస్తారంట. ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్దాము. టెంపుల్ స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి 2 విగ్రహాలు అయితే దర్శనం ఇస్తాయన్నమాట. తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ దర్శనం టైమింగ్స్ అయితే రాశారు, ఒక్కసారి చూడండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 AM టు మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. టెంపుల్కి 700 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. వీడియోనైతే అయితే అసలు స్కిప్ చేయకండి. ఈ చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయ చరిత్ర ఏమిటంటే, కాకతీయుల కాలం నాడు ఎడ్ల బండ్లపై వ్యాపారస్తులు పోతూ ఉంటారు. ఇక్కడ 1/2 కిలోమీటర్ దూరంలో పాత గుడి అని చెప్పున్నది. ఆ గుడి రాగానే అందరి బండ్లు కూడా ఆగిపోతాయి. అప్పుడు అడవి ప్రాంతం కాబట్టి చుట్టుముట్టు మృగాలు ఏమన్నా ఉన్నాయా లేవా అని చెప్పి చూస్తారు. ఏమీ లేవని చెప్పి ఆ రోజు అందరు కూడా అక్కడనే నిద్రిస్తారు. అయితే స్వామివారు స్వప్నంలో వచ్చి, పక్కకు పుట్ట ఉన్నది, ఆ పుట్టలో నా విగ్రహం ఉన్నది, ఆ విగ్రహానికి మీరు అభిషేకాలు చేసి మంచిగా పూజ చేసి దండం పెట్టుకున్నట్లయితే మీ యొక్క బండ్లు ముందుకు కదులుతాయి, మీరు అనుకున్న పనులు అవుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా మాట్లాడుకొని స్వామివారికి పూజ చేసి నమస్కారం చేసుకుంటారు. బండ్లు కూడా కదులుతాయి, ముందుకు వెళ్ళిపోతారు. కొంతకాలానికి అక్కడ కొంతమంది వ్యక్తులు మాంసాహారాలు తిని మద్యపానాలు సేవించి ఆ స్థలాన్ని అపవిత్రం చేస్తూ ఉంటారు. అయితే స్వామివారికి నచ్చక ఒక బాలుని రూపంలో వస్తాడు. పక్కకు పశువుల కాపరి గొల్లు మేపుతా ఉంటాడు. తాత నన్ను ఎత్తుకో, నీకు ఎక్కడ బరువైతే ఎక్కడ దించు అని చెప్పి చెప్తాడు. చెప్పగానే ఎత్తుకుంటాడు. ఈ స్థలంకు రాగానే బరువైతాడు. బరువుగానే దించుతాడు. దించగానే స్వామివారు చెప్తాడు, తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది. ఇక కొద్ది దూరం పోయిన తర్వాత గజ్జల సౌండ్, డమరుక శబ్దాలు వినిపిస్తాయి. వినిపించగానే ఆ పశువుల కాపరి స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకుంటాడు. ఆ పశువుల కాపరి కూడా అక్కడనే ఇసిలాయాడు. అదే సమయంలో స్వామివారు కూడా ఇక్కడనే పత్రి చెట్లు, మైసాక్ చెట్లు మంచిగా ఆనందంగా అనిపించి ఇక్కడనే భక్తుల కోరికలు నెరవేర్చుటకు ఇక్కడనే స్వయంగా వెలిశాడు. కావున భక్తులందరూ కూడా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కాగలని కోరుతున్నాను. ఓం నమః శివాయ. భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థానము, సంగారెడ్డి డిస్టిక్, గుమ్మడిదల్ మండల్, బొంతపల్లి వీరనగూడెం గ్రామ పంచాయతీ. వీరభద్రస్వామి స్వయంభుగా వెలిసిన వీరభద్రస్వామి ఆలయము. ఓం రుద్రం రుద్రావతారం మృతవాహనిన్యం జ్యోద్వకేశం ద్రోష్టం వ్యోమాంగం భీమరూపం కినే కినే రాజ్వాలమాలాదినాథ భూతప్రేతాదినాథ ఖడ్గపాత్రే వహంతం వందే లోకైకవీరం త్రిభువర వినుతం శ్యామలం వీరాభద్రో వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణో వందే పన్నగభూషణం భృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవందనేనం వందే ముకుంద ప్రియో వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర నమ పార్వతీపతే
హర హర మహాదేవ హర. బుంతపల్లి వీరభద్ర స్వామి దర్శించుకునే భక్తులు హైదరాబాద్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, కుకుడుపల్లి, సదాశివపేట్, జైరాబాద్, తెలంగాణ డిస్టిక్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో భక్తులంతా కూడా వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చి వీరభద్ర స్వామి భద్రకాళి సమేత అమ్మవారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వీరభద్ర స్వామి సంబరం అనేది ఇంటి విలవేల్పు ఉన్నవారు వివాహం ముందు కానీ గృహప్రవేశం ముందు కానీ బొంతపల్లిలో వచ్చి వీరభద్ర స్వామి ప్రస్థాయము కార్యక్రమం జరుపుకొని కార్యక్రమం ఇంటికి వెళ్ళిన తర్వాత కార్యక్రమాలు నిర్వహించుకొని వీరభద్ర స్వామి దగ్గరకు మొదట వచ్చి ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే ఇంట్లో కానీ వివాహం కానీ గృహప్రవేశం కానీ ఏ కార్యక్రమాలు కానీ ఫస్ట్ బొంతపల్లి వీరభద్ర స్వామి దగ్గరకు వచ్చినాక కార్యక్రమాలు స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తారు. బోల్ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి జై. భద్రకాళి వీరభద్రుడు వీరింద్రనంతో అల్లమా ప్రభురాయునంతో శివాయల్లాది ప్రమధులకు వీరింద్రనంతో అల్లమా ప్రభురాయునంతో శివాయల్లాదినంతో అర్ణవ పార్వతీ చూసారు కదండి. ఎవరికైతే ఈ వీరభద్ర స్వామి ఇంటి ఇలవెల్పుగా ఉంటారో వాళ్ళు ముందుగా ఇక్కడికి వచ్చి ఇలాగా మొక్కులు అయితే చెల్లించుకుంటారు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇలా లోపలికి వెళ్ళంగానే మనకి ఏంటంటే ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళు ఇలా ఉయ్యాలు కడతారంటండి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఆలయం వెనకతల మనకి ఇక్కడ గంట, ఇక్కడ నుంచి స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ నిత్యం దీపం అయితే ఇలా వెలుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే వినాయకుడి టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది, చిన్న వినాయకుడు. మీరు కూడా ఒక్కసారి అయితే దర్శించుకోండి. తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే మెయిన్ టెంపుల్ లోపలికైతే వెళ్దాము, స్వామివారిని అయితే దర్శించుకుందాము. ధ్యానం చేసుకోండి. 20 సార్లు ఓం నమఃశివాయ అనుకోండి. ఓం గణానాం పరమశివుని రౌద్ర రూపమే ఈ వీరభద్ర స్వామి అంటండి. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అంట. ఎవరైనా ఏదైనా కోరికలు కోరితే తప్పక నెరవేరుతాయని భక్తులు అయితే విశ్వసిస్తారు. చూసారు కదండి, ఇదే అల్లుబండ. ఆమెకైతే స్వామివారు ఆవహించారు. మన కోరిన కోరికలు నెరవేరుతాయో లేదో ఈ బండ అయితే మనకి తెలియజేస్తుంది అనమాట. మన 2 చేతి బొటన వేళ్ళు ఆ బండ మీద ఉంచి మన మనసులో వీరభద్రాయ నమః అనుకుంటూ మనసులో స్మరించుకుంటూ మన కోరిన కోరికను తెలిపి ఆ బండ మీద చేతులు పెడితే కనుక మనకు తెలియకుండానే మన చేతులు ఆ బండ చుట్టూ అయితే కదులుతాయి. మళ్ళీ అది రౌండ్గా తిరిగి యథాస్థానానికైతే మన చేతులు అయితే వస్తాయంట. ఈ రకంగా అయితే జరిగితే మాత్రం మన కోరికలు నెరవేరుతాయండి. నేను కూడా ఇక్కడ ప్రయత్నించి చూశాను. ఒక 10 నిమిషాల తర్వాత అయితే నా బొటకన్న వేళ్ళు నాకు తెలియకుండానే కదలడం మొదలుపెట్టాయన్నమాట. నాకు చాలా హ్యాపీ అయితే అనిపించింది. చాలా మహిమగల దేవుడు అయితే నేనైతే నమ్ముతున్నాను. సో మీరు కూడా ఒకసారి అయితే దర్శించుకోండి. ఇలా ఈమె ఉన్నాయి కదా, అలా ముందుకి కదులుతాయన్నమాట చేతులు. నెక్స్ట్ ఈ ఆలయం వెనకతలే భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని 9 శ్రీచక్రాలు అయితే మనకి ఈ టెంపుల్లో అయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్లో మనకి దర్శనం ఇస్తాయి. నేనైతే దర్శించుకున్నాను, మీరు కూడా ఒక్కసారి అయితే దర్శించుకోండి. ఓం రుద్రం రౌద్రావతారం ఉదవహనైనం చోర్ధ్వకేశం సుధాంశం వ్యోమాంగం భీమరూపం గిలిగిలీరవసజ్వాలమాలావృతాంగం భూత ప్రేతాదినాద గరకమల మహాయుగే గడ్డపాత్రే భంతం
వందే లోకైక వీరం త్రిభువనామృతం శ్యామలం వీరభద్రం. ఈ దేవాలయానికి 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారు. ఇక్కడ ప్రతిరోజు కూడా భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో అభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, గండ దీపాలు, ప్రస్తాయాలు, అగ్నిగుండాలు, వాహన సేవలు, బండ్ల పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఉమామేశ్వర స్వామి వ్రతాలు, పుట్టు వెంట్రుకలు మరియు నిత్య కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా 9 శ్రీచక్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ కుంకుమార్చన చేసుకున్నట్టయితే భక్తులందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో, ధనాగణక వస్తువాహనాలతో జీవితాంతం సంతోషంగా ఉంటారు. మరియు ఇక్కడ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12:30 నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరియు ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు చండీ హోమము, అమావాస్య రోజు రుద్రహోమం జరుగుతుంది. మరియు ఇక్కడ ఒళ్ళు బండ అని చెప్పి ఉన్నది. ఆ బండ పైన మన 2 బొటనవేలు ఇలా పెట్టినట్లయితే మనసులో కోరిక అనుకొని కళ్ళు మూసుకొని ఓం వీరభద్రాయ నమః, ఓం నమశివాయ అని ధ్యానం చేస్తూ పెట్టాలి. మన కోరిక, మనసులో ఉన్న కోరిక నెరవేరేటైతే చేతి అనేది ఇట్లా బండ చుట్టూ గుండ్రంగా తిరిగి మళ్ళీ యథావిధిగా రావడం జరుగుతుంది. మరియు అక్కడ చేతులు పెట్టినట్టయితే ఒంటి పైన గాలి కానీ భూతపేత పిశాచగ్రహాలు ఏమైనా ఉంటే కూడా అన్ని కూడా ఏడ్చుకుంటూ దూరం వెళ్ళిపోతాయి. మరియు ఇక్కడ ప్రతిరోజు కూడా అగ్నిగుండ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ అగ్నిగుండంలోకి వెళ్ళి భక్తులందరూ కూడా నడుస్తే చేసిన పాపాలు కూడా అన్ని పటాపంచలవుతాయి. మరియు ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి కృపకు పాత్రులు కాగలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. చూసారు కదా బొంతపల్లి వీరభద్ర స్వామి మహిమ. మనం ఇప్పుడు ఇక్కడే మనకి కోనేరు ఉంది, ఇంకా అన్నదాన సత్రం కూడా ఉన్నది. ఇదేనండి అన్నదానంకి సత్రంకి దారి. 12:30 నుంచి నిత్య అన్నదానం అయితే జరుగుతుంది మనకి. ఒక్కసారి అయితే చూడండి, లోపల ఆల్రెడీ భక్తులు భోజనం చేస్తున్నారు. ఇదేనండి కోనేరు, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకి కోనేరు మధ్యలో మనకి నంది కూడా దర్శనం ఇస్తుంది. ఒక్కసారి అయితే చూడండి. సో అదండి ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.